కార్తిక్ జీ, ఇంట్లో మీకేం వినపడుతుంది? ఏదో సౌండ్ వస్తుంది సార్. ఏ సౌండ్లు అవి? మస్ట్ బి ఈగలు, దోమలు. అవే ఉన్నాయి మీ ఇంట్లో, దయ్యాలు లేవు? లేదు సార్, అవి భయపడుతున్నాయి మిమ్మల్ని చూసి. ఏదో ఉంది సార్, దెయ్యాలో కదా మాకు తెలియదు, ఏదో ఉంది సార్. కానీ కానీ ఏంటి సార్ అది? పౌడర్, పాండ్స్ పౌడర్ అండి. మాంత్రికుడి దగ్గర పాండ్స్ పౌడర్ ఉంటుందండి, లిప్స్టిక్లు ఉంటాయండి. ఎనిమీ పౌడర్ హిమాలయాల్లో గురువు గారు ఇచ్చారు, తెచ్చారు. దీన్ని ఇంట్లో గాలిలో అలా చల్లి జానీ జానీ అని పిలిస్తే దెయ్యాలుంటే అలా ఫామ్ అయిపోతాయి పౌడర్లో. అంత పవర్ఫుల్ ఇది. జానీ, ఐ లవ్ యూ. జానీ, అగైన్ ఐ లవ్ యూ. प्रेम छूत आया नहीं तो ఏంటి రాజా ఊగుతున్నావు? భూకంపం వచ్చిందా? ఆయన ఇట్టా ఊగుతుంది ఏంటి రాజా? ఏంటిది? సార్ సార్ అక్కడ చూడండి సార్. ఎలా భయపడ్డావు? నువ్వు మంత్రికుడు అన్నావు. నేను మంత్రికుడి కాదు కదా సార్. మంత్రికుడు కాదా? అంత మోసం. ఎవడో స్వామిని ఎత్తిపోతే పోయి డబ్బా డ్రెస్ తప్పుకొచ్చా, డబ్బులు కాచిపడి వచ్చాను సార్. కాపాడరా దుర్మార్గుడు. కాపాడాలా? అవునరా, అంతే కదా. జానీ, ఒక నిమిషం. ఆజా జానీ, ఆజా జానీ, ఆజా జానీ. ఏదో చేయరా. కాపాడతాను, కాపాడతాను, అంతే కాపాడతాను. బీట్ బీట్ గవార్. జానీ చక్కెర మే బార్, ఇడ్లీ మే సాంబార్. జానీ జంపు జిల్లాని, ఆ జంపు జిల్లాని, ఆ జంపు జిల్లాని, ఆ జంపు జిల్లాని. దుర్మార్గుడా. చంపిన ఆగస్టు 15కి నిన్ను చంపుతా. నిన్నెవరో కాపాడలేరు. కలలు కనుకు నన్ను చంపే ముందే నిన్ను చంపేస్తా. ఈ ఆగస్ట్ 15th కి మళ్ళీ మూడోసారి నిన్ను చంపేస్తా. చంపిన ఆగస్టు 15కి నిన్ను చంపుతా. ఎవరో కాపాడలేరు. కలలు కనుకు నన్ను చంపే ముందే నిన్ను చంపేస్తా. ఈ ఆగస్ట్ 15th కి మళ్ళీ మూడోసారి నిన్ను చంపేస్తా. You are dead. You are dead. You are dead. You are dead. కార్తిక్, నాకు చాలా భయంగా ఉంది. నాకు కూడా అలాగే ఉంది రాబుజీ. ఎలాగైనా అర్జెంట్గా మనం ఇక్కడి నుంచి బయటపడాలా. ఈ హౌస్ వద్దు, ఏం వద్దు, మనం వెళ్ళిపోదాం కార్తిక్. వచ్చి 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 వచ్చి. డోర్ ఎందుకు వేస్తున్నావు? వెళ్దాం పద కార్తిక్. ఏంటే తప్పించుకుపోదామని చూస్తున్నావా? కార్తిక్, ఏమైంది నీకు? ఈ టైంలో జోకులేంటి? నీతో నాకు జోకులేంటి? బుజీ, ఎందుకు భయపడుతున్నావు? రా వెళ్దాం. భయపడతావేంట్రా?
రా వెళ్తాం. నువ్వేగా డోర్ వేసావు. బుజ్జి బంగారు మనం ఇక వెళ్ళలేమా కార్తీక్? ఆల్మోస్ట్ అంతే. దెయ్యాలు మనలో దూరి మనల్ని బయటకు వెళ్ళనివ్వడం లేదు. ప్రాజెక్ట్ అనుకున్న టైంకి ఇవ్వకపోతే మనం రోడ్డు మీదకి వస్తాం రా శ్రావణి. బ్లాక్ మార్క్ వస్తే కెరీర్ కొలాప్స్ అవుతురా. ఎలాగోలా వెళ్ళాలి. ఎలా? చరణ్ మామకు ఫోన్ చేస్తే? కాదు, ముందు పోలీసులకి కంప్లైంట్ చేస్తే మనం సేఫ్ అవుతాం. హలో పోలీస్ స్టేషన్. పోలీస్ స్టేషన్ ఎవరు? సార్ ఇక్కడ మా ఇంట్లో మా ఇంటికి వచ్చి పెడిక్యూర్ చేస్తానన్నావు, రాలేదేంటి? పెడిక్యూర్ ఏంటి? పెడిక్యూర్ కూడా తెలియకుండా బ్యూటీ పార్లర్ పెట్టావా? ఇది బ్యూటీ పార్లర్ కాదు, పోలీస్ స్టేషన్. ఇక్కడే ఫోన్ పెడే. బుజ్జా పదరా పదరా రా రా రా. లేవు నిద్రపోతా అనుకుంటారా? రా పదరా. ఎక్కడికి రా వెళ్ళేది? అమ్మా వచ్చేసిందా? కార్తీక్ 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 ఏంటి కార్తీక్, ఎక్కడికి వెళ్ళేది? మళ్ళీ ఈసారి తప్పించుకోవాలని చూసావు, మొత్తం మంట పెట్టుకుంటా. మనం తప్పు చేస్తున్నాం రా శ్రావణి. వాళ్ళ గురించి తెలుసుకోకుండా తప్పించుకోవాలనుకోవడం చీకట్లో రాయి వేయడం లాంటిది. వాళ్ళ గురించి తెలుసుకుంటే మంచిది. కానీ మనం బయటకు వెళ్ళలేం కదా. వాళ్ళ గురించి ఏ క్లూస్ తెలియవు. ఎలా తెలుసుకుంటాం? వాళ్ళ ఛాలెంజెస్, వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ని బట్టి ఆగస్ట్ 15th అనేది వాళ్ళకి ఇంపార్టెంటే. ఆ రోజు వాళ్ళిద్దరూ కానీ వాళ్ళల్లో ఒకళ్ళు కానీ చనిపోయి ఉంటారు. ఆగస్ట్ 15thలో ఏదో క్లూ ఉంది, అది మనం తెలుసుకోవాలి. కానీ మనం ఇక్కడే స్ట్రగుల్ అవుతున్నాం కదా, ఎలా? గూగుల్. అది ఉంటే నో స్ట్రగుల్. మనం ఎక్కడున్నా ప్రపంచం అంతా మన చేతిలో ఉన్నట్టే. ఆగస్ట్ 15th 2009. ఉజయ్, అవి నాలోకి వచ్చి నన్ను డైవర్ట్ చేయొచ్చు. నువ్వు పైకి వెళ్ళు, వాటిని డైవర్ట్ చేయి. కేర్ఫుల్, డౌట్ వస్తే డేంజర్. పో.
ఏజ్ని బట్టి తెలుసుకోవచ్చు, వాళ్ళ పేర్లు బట్టి కూడా. ప్రభాకర్, సెనోరిటా, వీళ్ళే. పేర్లు తెలిస్తే ఉంది. ఈ పేర్లతోటి ఫేస్బుక్లో ట్రై చేద్దాము. ప్రతి వాళ్ళకి కామన్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళ ద్వారా ఏమైనా విషయం తెలుసుకోవచ్చేమో. అలా ఫేస్బుక్ ద్వారా ప్రభాకర్ కామన్ ఫ్రెండ్స్ కోసం ట్రై చేశాం. మాతో చాట్ చేయడానికి తేజ అనే వ్యక్తి వచ్చాడు. అతను ప్రభాకర్ సెనోరిటా క్లోజ్ ఫ్రెండ్ అని అప్పుడే మాకు అర్థమైంది. తేజతో కొంతసేపు చాట్ చేశాక వాళ్ళ గురించి తనకు బాగా తెలుసని మాకు అర్థమైంది. ఈలోగా తనే స్కైప్లోకి రమ్మని ఇన్వైట్ చేశాడు. సరే నేను స్కైప్ ఆన్ చేశాను.